హలో! రోజు బాయిల్డ్ చికెన్, సాటే చికెన్ తిని బోర్ కొట్టి ఇలా ఇంట్లో చేసిన కర్రీ తినాలనిపిస్తే నేను చెప్పినట్టు ఈ రెసిపీ ట్రై చేయండి. జీరో ఆయిల్‌తో సూపర్ ఉంటదండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆనియన్స్ వేసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలి. ఆనియన్స్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతది. ఇదంతా కొంచెం లైట్‌గా కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ ములక్కాడ తీసుకున్నాను. ములక్కాడ అలానే 200 గ్రామ్స్ చికెన్ కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసాను అనుకోండి. వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఎవాపరేట్ అయిపోతది. మన వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతది చికెన్ నుంచి వచ్చిన తర్వాత. అప్పుడు దాంట్లోను మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. నేను కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లోకి 1/2 కప్ వాటర్ వేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. మనం ఎంత సేపు కుక్ చేస్తే కర్రీ అనేది అంత బాగుంటుంది. ఎందుకంటే చికెన్ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. సో దట్ మనం ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ఆరిగానో వేసుకొని వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో.